ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. బండి భగీరథ్కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు పూర్తి అయ్యాయి. అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని భగీరథ్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు తదుపరి విచారణలో తుది ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. వచ్చే గురువారం హైకోర్టు తీర్పు వెల్లడించే ఛాన్స్ ఉంది. బాధితురాలు ముమ్మాటికి మైనర్ గర్లని పీపీ తెలిపారు. 10th క్లాస్ సర్టిఫికెట్లు కూడా 2008లో జన్మించినట్టు ఉందని, జిహెచ్ఎంసీ హైదరాబాద్ రికార్డ్స్ లో కూడా 2008 ఆగస్టు 12న జన్మించినట్టు ఉందని చెప్పారు. బాలికపై నేరం జరిగిన నాటికి ఆమె వయస్సు 15 సంవత్సరాల 3 నెలల 15 రోజులన్నారు. వాటిని ఆధారంగా చేసుకుని పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారని పీపీ తెలిపారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, రాష్ట్రంలో ఈ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అంశం చాలా చర్చనీయాంశంగా మారుతా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో కోర్టు కూడా ఈ ఫోక్సో కేసుకు సంబంధించినటువంటి బండి భగీరథ్ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. అయితే గత కొంతకాలంగా ఇది రాజకీయంగా దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే భగీరథ్ పై షేక్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి ఫోక్సో కేసులో ముందస్తు బెయిల్ పై ఇప్పటికే కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ప్రధానంగా ఈ లోపు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై నిర్ణయాన్ని వచ్చే వారం వెలువరిస్తామని కూడా పేర్కొంది. ఫోక్సో కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ బండి భగీరథ్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై జస్టిస్ మాధవీదేవి శుక్రవారం రాత్రి వరకు కూడా ఆమె దాదాపు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా సుదీర్ఘంగా కూడా విచారణ చేపట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాదనలు విన్నటువంటి అనంతరం బాలిక వాంగ్మూలాన్ని కూడా పరిశీలించారు. ఆ నేపథ్యంలో ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతకి వచ్చే శుక్రవారానికి దీని మీద ముందస్తు బెయిల్ కు సంబంధించి నిర్ణయం ఉంటుందని కోర్టు కూడా ప్రకటించింది. దీంతో తెలంగాణ హైకోర్టు వారం రోజుల పాటు కూడా మధ్యంతర బెయిల్ పై పిటిషన్ ను విచారణలో పెట్టింది. అయితే ఫోక్సో కేసులోనూ పిటిషనర్ కు కొన్ని హక్కులు ఉంటాయని కూడా కోర్టు పేర్కొంది. ఫోక్సో చట్టంలోని సెక్షన్ 11 పరిధిలోని పిటిషనర్ రారని కూడా కోర్టు చెప్పింది. అయితే బిఎన్ఎస్ సెక్షన్ 74, 75 కింద ఆరోపణలు రుజువు కాలేదని కోర్టు వివరించినటువంటి నేపథ్యంలో బాధితురాలిగా పేర్కొంటున్నటువంటి యువతి మైనర్ కాదని, ఆమె వయసు 19-20 ఏళ్ల మధ్య కూడా ఉంటుందని చెప్తా ఉంది. అయితే బాధితురాలి తల్లి తప్పుడు రికార్డులతో వయసు తగ్గించి ఫోక్సో కేసు పెట్టించారని కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఆ యువతి పలు రకాల తేదీలతో కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ తీసుకుంటుందని, ఈ నెల 8న పేట్ బషీర్బాద్ పిఎస్ లో నమోదైనటువంటి ఫోక్సో కేసులో భగీరథ్ పై తప్పుడు ఆరోపణలు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తన క్లయింట్ నుంచి బాలిక ఫ్యామిలీ దాదాపు 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని కూడా లాయర్ పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడమే కాకుండా ఆ మొత్తాన్ని చెల్లించకపోతే ఆత్మహత్య చేసుకుంటారని బాధితురాలు బెదిరించారని వాదిస్తున్నారు. బాధితురాల నుంచి వచ్చినటువంటి బెదిరింపులకు లొంగకుండా కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా అటు బండి భగీరథ్ ఫిర్యాదు చేసినట్టు లాయర్ చెప్తున్నాడు. అయితే ఇది ప్రముఖ రాజకీయ వ్యక్తి కుమారుడు కావడంతో ఈ కుట్రకు పాల్పడుతున్నారనే ప్రధానంగా ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదు చేశాక సెక్షన్లు మార్చడం అనుమానాలకు దారితీస్తుందని కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేశాక కావాలనే సెక్షన్లు మార్చారని, ఇది కుట్రపూరిత చర్య కూడా భావించాలని బండి భగీరథ్ లాయర్లు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. వారు కూడా కోర్టులో ఇదే అంశాన్ని చాలా గట్టిగా కూడా వాదించారు. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేశాక వాస్తవాలు తెలుసుకొని సెక్షన్లు మార్చడం జరిగిందని కూడా బాధితురాలి తరపు లాయర్ కూడా మరోవైపు కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణకు వారం రోజులు వాయిదా వేసింది. బాధితురాలి నుంచి డేట్ ఆఫ్ బర్త్, గతంలో ర్యాష్ డ్రైవింగ్ కేసులో అమ్మాయి మేజర్ అని ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్ల పట్ల పోలీసులు విచారణ జరపాలని హైకోర్టు కూడా ఆదేశించింది. వీటి ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని కూడా పేర్కొంది. అయితే ముందస్తు బెయిల్ వచ్చే వరకు అరెస్టు చేయకుండా మధ్యంతర
ఆదేశాలు కూడా ఇవ్వాలని భగీరథ్ తరపు లాయర్ కోరగా మధ్యంతర బెయిల్ పై వచ్చే శుక్రవారం అంటే మే 15వ తేదీన విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేస్తా ఉంది. అయితే ఈ అంశము కొంత ఈ వారం రోజుల నుంచి కూడా రాజకీయంగా దుమారం రేగుతా ఉంది. ఇదే అంశంపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. బాధితుల తరపునే కూడా ప్రభుత్వం ఉంటుంది, పోలీసులు కూడా ఆ దిశగానే పనిచేస్తారు. బాధితురాలు ఇచ్చినటువంటి పిటిషన్ నేపథ్యంలో విచారణ కొనసాగుతుంది, పోలీసులు కూడా ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారని నిన్న రేవంత్ కూడా ప్రకటించారు. అయితే ఒక దశలో బండి భగీరథ్ అటు అబ్స్కాండ్ లో ఉన్నటువంటి క్రమంలో కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ తన కుమారుణ్ణి పోలీసులకు అప్పజెప్పాల్సినటువంటి బాధ్యత ఉందంటూ కూడా నిన్న సీఎం కొంత హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా అటు కేంద్ర మంత్రి కొడుకును తప్పించే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తా ఉంది. సోషల్ మీడియా వేదికగా కూడా అటు బండి భగీరథ్ కు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా చర్చకు తీసుకొస్తున్నారు. గతంలో ఆయన కాలేజీలో చేసినటువంటి గొడవలు, ఇతర ఫ్రెండ్స్ తోటి ఆయన ఉన్నటువంటి వ్యవహారాలన్నిటిని కూడా సోషల్ మీడియా వేదిక కూడా బండి భగీరథ్ వ్యవహారాన్ని అన్ని కూడా బయటికి తీస్తున్నటువంటి సందర్భం. మరొక పక్క బండి భగీరథ్ కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా గతంలో అమ్మాయికి సంబంధించినటువంటి ఫొటోస్ అయితే అతనితో ఉన్నటువంటి వీడియోలు, ఇతర స్నేహితులతో గడిపినటువంటి వీడియోలను కూడా సోషల్ మీడియా వేదికగా కూడా అటు బండి భగీరథ్ కు సంబంధించినటువంటి సోషల్ మీడియా చాలా గట్టిగానే దాన్ని ఫోకస్ చేస్తా ఉంది. మొత్తానికి ఈ కేసు అనేది అమ్మాయి మైనర్ కాదనేదే ఈ కేసు అంతా కూడా దాని చుట్టే తిరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇది ఇంకా విచారణ కొనసాగుతుంది, కోర్టు పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని సాక్ష్యాలను కోర్టుకు సబ్మిట్ చేశాక ఆ నిర్ణయం అనేది కోర్టు తీసుకుంటుంది. తమ పనంతా కూడా పూర్తయిపోయిందని చెప్తున్నారు. అటు బాలిక తరపున వాదిస్తున్నటువంటి లాయర్ మాత్రం తప్పకుండా అమ్మాయి మాత్రము మైనరే, ఇందులో ఎలాంటి వేరే ఉద్దేశం లేదు, మేజర్ అని చెప్పుకొని మైనర్ గా మేజర్ అని అంటున్నారు తప్ప మైనరే అమ్మాయి మాత్రమని అటు అమ్మాయి తరపు లాయర్లు కూడా గట్టిగానే కోర్టులో వాదిస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే అటు పీపీ కూడా అంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఈ అంశాన్ని కూడా చాలా స్పష్టంగా కొంతమంది వేరే రకంగా బయటికి ప్రచారం చేస్తున్నారు. బండి భగీరథ్ను బయటపడాలన్న ఉద్దేశంతో కూడా చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు అనేది బాలిక తరపున వస్తున్నటువంటి మాటలు. ఆమె తల్లి కూడా ఇటీవల కాలంలో ఒక లేఖ విడుదల చేయడం కొంత సంచలనంగా మారింది. ఆ లేఖలో కూడా అనేక అంశాలు కూడా బండి భగీరథ్ చేసినటువంటి అరాచకాలు, అతని తండ్రిని అడ్డు పెట్టుకొని ఏ విధంగా పాల్పడ్డాడు, తర్వాతికి తాము న్యాయం కోసం తండ్రి దగ్గరికి వెళ్తే ఆయన మంత్రి పదవిని అటు హోదాని అడ్డు పెట్టుకొని తమను బెదిరింపులకు పాల్పడే విధంగా కూడా ఆయన ప్రయత్నం చేశాడని ఆమె ఆ లేఖలో అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా కొంత రాజకీయంగా దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం కోర్టు పరిధి కూడా దాటి ఇది బయటికి వచ్చినటువంటి క్రమంలో ప్రస్తుతం కోర్టు అయితే ఈ అంశం మీద చాలా క్లియర్ గా ఉన్నది. ముందస్తు బెయిల్ కు సంబంధించి 17వ తేదీన దీనికి సంబంధించి మరొకసారి విచారణ ఉంటుందని కూడా కోర్టు చెప్పింది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.